నీకో సర్ప్రైజ్ లడ్డు. ఏంటి అంటే మేబీ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. చెప్పు. ఏంటిదంటే ఆ పక్క ఎకరన్నర పొలం నీ పేరు మీద రాపిస్తానా. జోక్ కాదురా, సీరియస్ గా చెప్తానా. రాజు యాక్చువల్ గా ఏంటంటే తిడతారు రాజు నన్ను కామెంట్ సెక్షన్ లో. లడ్డు తీసుకుందావు ఎందుకు రాజు ప్రతిసారి నన్ను బలి చేస్తావు? సరే ఒక నిమిషం ఆగు, నువ్వు నన్ను డైవర్ట్ చేయకు. ఏంటి? రీసెంట్లీ మొన్న ఒక నెల కిందట నాకు ఫుడ్ పాయిజన్ అయ్యిందో లేకపోతే పాయిజన్ అయ్యిందో తెలియదు. నేను ఆల్మోస్ట్ చావదాకి వెళ్ళొచ్చాను 10 నిమిషాల్లోనే. అంటే సన్ స్ట్రోక్ తగలడము, చాలా ఇబ్బంది పడ్డాను. నిజంగా అయితే పోతానేమో అనిపించింది. ఆ రోజు నేను అనుకున్నాను యాక్చువల్గా లడ్డు సపోర్ట్ తోటి నా జీవితంలో చాలా బాగుపడ్డానండి. నేను బాగా సంపాదించుకున్నాను, అన్నీ బాగున్నాయి. సో మొత్తము ఒక 7 ఎకరాలు ఉంటుంది నాకు. 7.5 ఎకరాలు. 7 ఎకరాలు లడ్డు నేను ఇద్దరం కష్టపడే సంపాదించుకున్నాం. అప్పుడు నేను ఏమనిపించింది అంటే మొత్తం నా పేరు మీదే ఉంది కదా, మేబీ నాకేమైతే కనుక పాపం నీకు అసలే తల్లిని పిల్లవి దిక్కుమాలి కానీ ఎట్లా వద్దా అనిపించింది. అప్పుడు నేను నిజంగా అనుకున్నా లడ్డు ఆ పక్క ఎకరన్నర ఉంది కదా, మళ్ళీ ఈ పక్క ఉండేది అడగాకు, ఆ ఎకరన్నర నీకే రాసిస్తూ తీసేసుకో. రేపు 15 లక్షలు. సీరియస్ గా చెప్తాను, జోక్ కాదు. నాకు అదొద్దు, నాకు ఇది కావాలి. పేపర్లు కూడా తీసుకో, నాకు ఇది కావాలి. ఓవర్ యాక్షన్ చేయకు. ఎందుకంటే అరటి తోట కావాలి నాకు. సరే అయితే కొద్దిగా అరటి తోట కూడా రాసిస్తాకు. పైన హౌస్ కింద. ఓకే, నువ్వు జోకులు చేయకుండా పోయి పేపర్లు తెచ్చుకున్నావు అంటే నిజంగా రా. నాకేం అవసరం లేదు, పద. కాదు లడ్డు, సీరియస్ చెప్తాను నేను. నాకొద్దు స్వామి. నువ్వు నాతో పాటు కలిసి వీడియోస్ చేసి నేను జాబ్ మానేసి నీ వెనకాల నీ వీడియోలకి హెల్ప్ చేసి నువ్వు ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నప్పుడు ఎవరేం మాట్లాడలేదు. నువ్వు మొన్న ఏదో నీ బ్యాడ్ లక్ ఎండలకి నాటుకోళ్ళకి డిసీజులు వచ్చి పోయినాయి అనగానే అందరు నన్ను పిచ్చి తిట్లు తిట్టారు. అంటే ఎవరైనా బాగుపడ్డారంటే పక్కన ఉన్న వాళ్ళకి క్రెడిట్ రాదు, కానీ ఎవరైనా చెడిపోయారంటే. ఇది పక్కకు వచ్చింది లడ్డు, వాటర్ ఎక్కువైనాయి. ఓహో, ఏమైంది? బిగేసినాం కదా, వాటర్ అన్ని దీనికి వదిలినారు. లడ్డు ఎవరో ఏదో అనుకుంటారని కాదు. ఎవరో అనవసరంగా నన్ను ఎందుకు వీళ్ళన్నీ చేస్తున్నావు రాజు నీ లైఫ్ లో? భలే ఉన్నాయి రాజు, క్లియర్ గా. రాజు 4 చేపలు ఎత్తుకెళ్ళి పులుసు వండుకుంటే బాగుంటదేమో. ఇదిగో ఈడకి వచ్చాయి చూడు రాజు. మర్చిపోయిన చెప్పడం, పాప ఇడికి వచ్చిందే ఆడికి వచ్చి చేపనెట్టు పట్టుకోబోతుంది. పట్టుకుంటే ఏం చేస్తాయి? ఎగురుతాయి, పారిపోతాయి. పారిపోతే దానికి ఎత్తంది, ఇది మా నాన్న గుంత, మా నాన్న తుర్ర, మా నాన్న నీకు బో పెడతాడు, నాకు దొరకాల నువ్వు అంటున్నది. అంటే నేను అది అనేసరికి అది అంటుంది, నేను రికార్డ్ చేస్తున్నా ఫాస్ట్ గా. ఏం చెప్తుంది? మా నాన్న తుర్రయి, మా నాన్న గుంత, ఇది మా నాన్న భూ పెడుతున్నాడు, నువ్వు దొరకాల నాకు. ఎక్కడ పట్టుకుంటుంది? ఇందులో పట్టుకుంటుందా బయట? స్విమ్మింగ్ పూల్ లోనా? ఆ చేపలకి చెప్తుంది, మీరు మర్యాదగా దొరకాలి, మా నాన్న ఈ బుర్ర అది పారిపోదాం. పారి ఈత కొడతావా? వద్దురా, లోతుంది, మునిగిపోతావు. పొద్దున కాదు, చచ్చిపోతారు దాంట్లో మునిగితే, లోతుంది. దరి నిజంగా ఫిషెస్ ఒక 2000 3000 వేసుకొని ఉంటే బాగులో అప్పుడు భలే ఉండేదండి. ఓర్ని చేపలను కూడా ఇది మనుషుల్ని తంతుంది, చేపలని బెదిరిస్తుంది, నన్ను తప్ప అందరిని బెదిరిస్తున్నట్టుంది రాజు ఇది కదా. లడ్డు ఇదిగో గుడ్డు అంట, మీ మామ చెప్పిందంట పొయ్యి. తాత లడ్డు చెప్పింది కూల్ డ్రింకులు తాగి కుర్కుర్లు తింటే రక్తం వచ్చిద్దంట చెవులోంచి, లడ్డు చెప్పిందని చెప్పిందంట. అన్నీ చెప్పి నైట్కి అంటుందంట, అజయ్ గారు రారా చికెన్ పకోడీ తెచ్చుకుందాం, నూనెలో వేపింది అంటుందంట. గాలి ఏమైనా వచ్చిందా? రాలేదు రాజు, నో గాలి. చూద్దాం రాలేదు, ఏమన్నా మ్యాంగోస్ పండాయేమో. ఎవర్రా? పోయిన సంవత్సరం నుంచి మ్యాంగోసా? ఇంకా మనమే 4 కాయలు కూడా తినలేదే. ఇద్దుకోనిలే. స్టార్ పాప రోజు అడుగుతుంది, వరుణ్ గారు కూడా అడుగుతున్నాడు మ్యాంగోస్, కానీ పండట్లేదుగా. ఇదిగో రాజు పండింది, ఏదో తినేసి బుర్ర వేసిందేడా టెంక. రెడీ అవ్వలేదు ఇంకా, ఈ నెలాఖరు దాకా వెయిట్ చేయండి. ఏ రాజు
ఇట్లాంటి మ్యాంగోస్ ఎంత ప్రైస్ పెట్టి అమ్మినా లేదు లడ్డు సీరియస్గా చెప్తాను నేను ఏంటి జీవితంలో నాకు చిన్న సాయం చేసిన వాళ్ళని నేను మర్చిపోను. అలాంటి నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వు. ఏంటి రాజు నేనేం చేశా రాజు నీ జీవితం నాశనం కావడానికి రీజను ఓవర్ యాక్షన్ చేయకు. అంటే చాలా మంది అమ్మాయిలు నన్ను లవ్ చేసిన వాళ్ళలో లోపాలు ఎక్కి నువ్వు చూపించి ఈ అమ్మాయి మంచిది కాదు ఆ అమ్మాయి మంచిది కాదు అన్న వాళ్ళు ఈరోజు నీ సింగిల్ ఉండ. మరి వచ్చి నెత్తి మీద శతకోపం పెట్టి వెళ్ళిన వాళ్ళని ఏం చేసావు? శతకోపాలు ఎందుకు పెడతారా? అదే కదా ఇట్స్ అ బిజినెస్ అంటే యూజ్ అండ్ త్రో క్యాండిడేట్స్ అందరూ వీడికే దొరుకుతారు. నేను చెప్తా నా మాట వినాలా అని. నేను పట్టుకుంటే వాళ్ళే నన్ను వాడుకుంటున్నారు, నేనేం చేయాలి? అదే కదా నాకు నీ పొలం వద్దు నీ గిలం వద్దు బళ్ళు వద్దు బస్సులు వద్దు అయ్యా సారీ. బతికినంత కాలం గుర్తుపెట్టుకో నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ మంచం మీద పడుకునేటప్పుడు ఏసీ వేసుకున్నప్పుడు ఈ బెడ్ లడ్డు కొనిచ్చింది, ఈ ఇన్వర్టర్ లడ్డు పెట్టించింది, ఈ ఏసీ లడ్డు కొనిచ్చింది. డబ్బులు నీయే కానీ దాచిపెట్టింది ఎవరు? అంత ముందు కూడా సంపాదించావు, అప్పుడు ఏమన్నా కొన్నావా? రాజు నీకు విషయం చెప్పనా, నేను రాకముందు నువ్వు నెలకు 3 లక్షలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి, కానీ నువ్వు కనీసం కూలర్ కూడా కొనలేదు. నువ్వు సంపాదించిన ₹1,00,000 దాచిపెట్టి ఏసీలు ఇన్వర్టర్లు ఇవి అన్నీ తీసుకొచ్చి పెట్టా. సో నువ్వు నాకు క్రెడిట్ ఇవ్వాలి, నువ్వు నాకు ఆస్తి పైన పర్లే క్రెడిట్. నిజంగా ఇవన్నీ నువ్వే చేసినావు అంటే నేను ఒప్పాలంటే నా ఇల్లు నీట్గా చేయి, చెత్త లేదంతా. అంటే ఇప్పుడు నీ ఇల్లు క్లీన్ చేస్తే నేను చేశానని ఒప్పుకుంటావా? రాజు నీకు నా సంగతి తెలుసు కదా రాజు, నేను నా పనే నేను చేసుకోలేను. ఇవన్నీ నరికేస్తే దీనికి ఎండ తగలాల, తగులుతుంది అదే పైకి నీళ్ళకి పెళ్లి పెటాకులు లేకుండా అయిపోతుంది. రాజు లడ్డు నువ్వు చెప్పిన గడ్డి తీసేయాలి లడ్డు. అయ్యా మహానుభావుడా, నేను చెప్పింది అదిగో ఆడున్న గడ్డి, నువ్వు ఇందాక ట్యాప్ దగ్గరికి వెళ్ళావు కదా, ఆ గడ్డి తప్ప ప్రతి గడ్డి దగ్గరికి వచ్చి ఈ గడ్డ లడ్డు అంటున్నాడు. ఏడ దొరికాడు నా ప్రాణానికి. ఏం చేస్తున్నావు రాజు? ట్యాప్ ఊడిపోయిందా? ట్యాప్ అది పోయింది, నా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క చచ్చిపోతుంది. ఇది నిన్న మొన్న వచ్చిన నీళ్ళు చూసుకోలే నేను. ఇది బాగుంది చూడు, ఇది ఫ్యాషన్ ఫ్రూటా? ఉండాలి ఇక్కడ. ఇదో ఇది ఫ్యాషన్ ఫ్రూట్. 3 ఏళ్ళ కల్లా కాపు కాస్తా అంటారు, నీకేం చూసుద్దా? భలే కాస్తాయి, దండికి కాస్తాయి అంట రాజు. 3 ఏళ్ళు కూడా ఇంకా సిగ్గులేకుండా ఇక్కడే ఉన్నా తెలియజేసుకోకుండా. అంటే పెళ్లి చేసుకుని ఆడికన్నా పోయినా నా కోసం కాయలు పంపించకపోతే నేనే వచ్చి కోసుకొని పోతా, అర్థమైందా? ఇటు పక్క పోయిరా రాజు, ఇటు పక్క పోయి. ఓహో దాని ఇది ఏడుందా హెడ్, చూసుకోలేదు. ఇదిగో ఫిష్ ఫీడ్ పట్టుకో. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే అమ్మ ఏంది రాజు బక్కగా కనపడుతున్నావు బాగా. నేనేమో లడ్డుగా అసలు దారుణంగా లావయ్యాను మొన్నటిదాకా. యాక్టివేటెడ్ చార్కోల్ దీని లడ్డు లేదు రాజు, మొన్నటిదాకా పొలంలో తిరిగి బాగా సన్నగా ఉన్నా రాజు. కోళ్ళు చచ్చిపోయిన దగ్గర నుంచి పొలానికి ఎక్కువ అంటే రోజు వస్తున్నా కానీ కోళ్ళ కోసం చేసేంత చాకిరీ అయితే లేదు కదా. అందుకే ఇంకా అదే జిమ్కి వెళ్ళి జిమ్ మానేసిన వాళ్ళు డబల్ లావ్ ఎట్ట అవుతారో, ఫార్మింగ్ చేసి 5 కేజీలు తగ్గితే ఫార్మింగ్ ఆపేసి 10 కేజీలు పెరిగా. తొందర పోదురా నడుచుకుంటా, ఫాస్ట్గా పరిగెత్తాలా యేసుప్రభు శక్తి ఎట్లా నీకు గుర్రని. ఇంకా నువ్వు ఎప్పుడు మా ప్రమోషన్ తెచ్చుకొని పాస్టర్ అమ్మ అయ్యేది? మా చర్చి పెడదాం. అదే చదివితే నేను ఇప్పుడు చదువుకోవాలి కదా, చదువు రానోళ్ళు కూడా పాస్టర్ అయితే మా అవ్వ కోసం నేను పాట రాపించిన, అది తేలేదు కదా. నీకోసం పాట రాపించినమా నేను. సాయంత్రం వచ్చి సాయంత్రం నువ్వు రా, ఒకవేళ నువ్వేరా మనమే పోదాం. మేము రావడం కాదులే, నువ్వు రా. షాప్ నీ షాప్ పై చేసి పెడతారా? ఫ్రిడ్జ్ లో పెట్టి నీకోసం నిన్న అది ఫ్రెష్ది కాదు, నిన్న మొన్న కొనేది. నువ్వు తెమిచ్చినది. నీ మీద నేను పాట రాపించిన, మర్యాద వచ్చి
ఎంత ఖర్చు పెట్టినానో నువ్వు పాట చూద్దు. వచ్చి మర్యాద వచ్చి ఇక్కడికి వచ్చి పాట వినిపి. సరే పో. అది చెప్తాండా. అంటే మళ్ళీ ఏమన్నా దాంట్లో మార్చమంటే మారుతాం అన్నారు. ఏం స్టార్ పాప పిచ్చి కొట్టుడు కొడుతుందంట అందరినీ. అబ్బా పిల్లోని కింది వేసి తొక్కి గుద్ది బొచ్చు పట్టుకొని గిర తిప్పుతుంది. మొహంలాగా చేసినామని చెప్పి పిల్లల మీద వాంచుకున్నారు. అనిందా నీ మొహలాగా నీ మొహలాగా ఉంది ఇది అబ్బే అనేదేనని అని అదే పీకా. దానికి ఒక్కరావు కొంచెం చెవులేని పిచ్చి మాటలు మంచిగా ఇంకేంలే మనల్ని తరువుకుంటుంది ఆ కట్ట తీసుకొని. అబ్బా అంతా అందరిని కొట్టింది. నా జోలికి కాదు బెరపడుతుంది. నువ్వు ఉండే ఉంటావు కదా అంత అనడానికి. బెరపడుతుంది. వాళ్ళ తాతను వాళ్ళ అవ్వను వాళ్ళ ఇట్ట బొచ్చు పట్టుకొని ఇట్ట కొడుతుందంట వాళ్ళ తాతని. జుట్టు పట్టుకొని చంపకేసుకోవాలి. జుట్టు పట్టుకొని కొట్టేది. అబ్బా అదేమి రాచేసింది నేను. దానికి రోజు నా చీయలు కావాలా, పప్పులు గిప్పులు వేసి పెడితే మరి చేసింది. చీయలు వేస్తే బెరీన వచ్చి అయితే యాడ్ తిప్పలు పడాలా మేము చదువున్న రాదు. పాపా పోయి కొంచెం పుణ్యం వేసుకొని రా. తీసుకురా మాకు కూడా కొంచెం చెరువు కొద్దిగా తీసుకొచ్చాను. ఏంది మా నువ్వు పోనీ టైల్ జడేసినావంట? టైపుగా చేసింది బాగా.